तेलंगाना के जिला मंचियाल से इंश्योरेंस के लिए कत्ल का एक हैरानकुन वाकया सामने आए हैं। डीसीपी ए भास्कर के मुताबिक मुलजिमा भारती ने अपने आशिक लेगिशेट्टी सुरेंद्र के साथ मिलकर अपने शौहर साई कुमार उम्र 40 साल को कत्ल करने की साजिश की। साई कुमार को वो अपने नाजायज ताल्लुक के राह में रुकावट समझती थी। तफ्तीश में पता चला कि मुलजिमान ने 1 साल पहले साई कुमार के नाम पर तकरीबन 2 करोड़ रुपए की लाइफ इंश्योरेंस पॉलिसी ली थी। इसके बाद कत्ल के लिए सुपारी गैंग हायर किया गया। 22 मई को साई कुमार को शराब पिलाने के बहाने बुलाया गया। राम मल्लेश और उसके साथी श्रीराम कुमार ने लोहे के हथौड़े से सर पर हमला किया और लाश को सड़क के किनारे फेंक दिया ताकि वाकया रोड एक्सीडेंट लगे। पुलिस की तफ्तीश में पूरी साजिश बेनकाब हो गई। फिलहाल भारती, सुरेंद्र, राम मल्लेश और श्रीराम कुमार को हिरासत में ले लिया गया है। मंचियाल पुलिस मजीद तफ्तीश कर रही है। इंश्योरेंस के लिए किए गए इस संगदिल कत्ल ने इलाके में खौफ और गम की लहर दौड़ा दी है। एम न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। కుమార్ చూసిన తర్వాత ఆ కేసు పట్ల కొద్ది అనుమానాస్పదం ఉండే. దాంతో పాటు అదే సమయంలో ఉదయం 23 మార్నింగ్ అతను కరీంనగర్ హాస్పిటల్లో అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో చనిపోవడం అని మాకు సమాచారం రావడం జరిగింది. విచారణ చేసి మృతుని యొక్క తల్లి కాంప్లైంట్ ఇచ్చింది. ఆ కాంప్లైంట్ ప్రకారము అండ్ ప్రాథమిక సీన్ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అయిందని ప్రాథమికంగా అవగాహనకు వచ్చి మర్డర్ కేసుగా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ ఆధ్వర్యంలో దాదాపు 4 టీమ్స్, ఒక సీసీటీవీ కెమెరాస్ చెకింగ్ టీమ్స్ అండ్ టెక్నికల్ ఎవిడెన్సెస్ టీమ్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ మృతుని విలేజ్లో ఉన్న విషయాల గురించి అండ్ డాక్యుమెంటేషన్ టీమ్స్ 4 టీమ్స్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డీటెయిల్స్ ఏంటంటే, మృతుడు సాయిని కుమార్, తండ్రి పేరు సత్తయ్య. ఇతను గుడిపేట R&R కాలనీలో ఉంటారు. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇతని భార్య పేరు A3 సాయిని భారతి. ఈమెకు ఇతని భార్యకు ప్లస్ A4 లక్షెట్టి సురేందర్, తండ్రి పేరు రామకృష్ణయ్య. ఇతను కూడా R&R కాలనీ. మృతుని యొక్క భార్యకు A4కు అక్రమ సంబంధం ఉంది. వాళ్ళు కంటిన్యూషన్ ఫోన్ మాట్లాడుకోవడం, ఈ విషయం తెలిసి మృతుడు భార్యని మందలించడము, కొట్టడము జరుగుతుంది. అదే సమయంలో A1 రామ్ మల్లేష్ అనే అతను వాళ్ళ ఊరికి చెందినవాడే, గుడిపేటకు సంబంధించిన అతను. ఈ మృతుడు అతని దగ్గర అంతకుముందు ఒక 60,000 రూపాయలు అప్పు తీసుకోవడము, అప్పు ఇవ్వకపోతే ఇంటికి రావడం కూడా జరుగుతుంది. ఆ సందర్భంలోనే ఈ A3, A4 మృతుడు యొక్క భార్య అండ్ మృతుడు భార్యకు అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి వీరు ఒక ప్లాన్ చేసుకొని ఇతను ఇట్లనే నన్ను కొడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, అతన్ని ఎలిమినేట్ చేయడం కోసము ఎవరు సరైన వ్యక్తి ఉన్నారనే క్రమంలో A1 ఇంటికి రావడము, డబ్బుల కోసం అడుగుతుంటే ఈ A3 మృతుడు భార్య మా ఆయనని చంపితే నీకు డబ్బులు ఇస్తా అని ఆమె చెప్పడం జరుగుతుంది. ఆ ప్లానింగ్లో భాగంగానే ఈ A1 మల్లేష్ అండ్ A2 శ్రీరామ్ కుమార్, ఇతను కూడా మేస్త్రి, వీళ్ళిద్దరు మేస్త్రి పని చేస్తారు. మనకు ఒకతన్ని చంపితే డబ్బులు ఇస్తా అన్నారు అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఈ క్రమంలోనే చంపడంతో పాటు 10 లక్షలు ఇస్తా అని, సుపారీకి ఇస్తా అని భార్య చెప్తుంది. దాంట్లో 2 లక్షలు ఇచ్చిండ్రు. బ్యాంకులో గోల్డ్ కుదబెట్టి తీసుకొచ్చి వీళ్ళకు డబ్బులు ఇచ్చారు. ఇంకా వీళ్ళకు 10 lakhs ఇస్తామని చెప్పడం జరిగింది. ఎట్లా అని అంటే, LIC అతన్ని చంపి రోడ్ యాక్సిడెంట్గా చిత్రీకరిస్తే డబ్బులు crores of rupees వస్తాయి, మేము అవి చేసినాము, అందులో కూడా మీకు వాటా ఇస్తామని A1కు A2కు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే 2025 జనవరి నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి వీళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. అప్పటి నుంచి ఇవి LIC వితున్ మీద చేయించిన ఫామ్స్ దాదాపు ఈమె వివిధ మార్గాల ద్వారా LIC కట్టడానికి కానివ్వండి, ఇవన్నిటితోటి దాదాపు 1.5 crore వరకు నార్మల్ డెత్ వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ అయితే 3 crores వరకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉండేటట్లు చేసినారు. అన్నిటికీ రైడర్ బెనిఫిట్ కోసము చేసినారు. ఈమె ఊళ్ళో కానీ సరౌండింగ్స్లో అండ్ లోన్ యాప్లలో కూడా దాదాపు 15 లక్షల వరకు అప్పులు చేసినది. ఆ అప్పులు చేసి ఇటు డబ్బులు ఇవ్వడము ప్లస్ ఈ ఇన్సూరెన్స్లు కట్టడం ఇవన్నీ చేసినది. ఈ ముఖ్యంగా అక్రమ సంబంధం నుంచి బయటపడము, భర్తని చంపడం ద్వారా అక్రమ సంబంధం నుంచి అతను కొట్టడం బాధపోతుంది. అదే సమయంలో వాళ్ళిద్దరూ A3, A4 హ్యాపీగా ఉండొచ్చు.
పైగా మృతుల్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించడం తోటి 3 కోట్ల రూపాయలు వస్తాయనే దుర్బుద్ధితోటి చేసినాం. ఈ రోజు వీళ్ళని మంచిర్యాలలో అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాం. ఈ కేసులో ఇంకా పూర్తి విచారణ చేయాల్సిన ఉంది. మెయిన్ ఈ ఇన్సూరెన్స్ సంబంధించి 2025 జనవరి నుంచి అండ్ జూలైలో చేసినారు, ఆగస్టులో కూడా చేసినారు. ఏజెన్సీ కూడా మృతుడికి సంబంధించి సిగ్నేచర్ ఉందా లేదా అని కూడా డాక్యుమెంట్స్ చూస్తున్నాము. ఆ డబ్బులు ఎవరి అకౌంట్లలో వచ్చినాయి, అంటే మృతుడి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినాయా లేకపోతే A4, A3 భార్య అకౌంట్ నుంచా, A4 అకౌంట్ నుంచా అనేది కూడా వెరిఫై చేస్తున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఇన్ని ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఏజెంట్ దగ్గర 3 ఇన్సూరెన్స్లు చేసినారు. హస్బెండ్ ఏమో తాగుబోతు అతను, చనిపోయిన అతను. కానీ ఇన్ని రకాలుగా చేసిన ఈ విషయంలో కూడా మేము ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. థ్యాంక్ యూ.